హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ చూపించే వీడియోలో తాటి ముంజలతో రెసిపీ అండి. అవును, తాటి ముంజలతో ఏం రెసిపీ చేయొచ్చా అనుకుంటున్నారా? చేయొచ్చండి, చూపిస్తాను, కానీ చెప్పను, చేస్తూనే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇగోండి ముంజికాయలు తెచ్చుకున్నా. ఈ కాయలు ఇలా కచ్చపించుకున్నాను. ఇప్పుడు అయితే తీయాలి. ఓకేనా? ఒక గిన్నెలోకి తీసుకుందాము కళ్ళు. ఇక్కడ చూడండి, కళ్ళు మా అమ్మ తీస్తున్నారు. అదే ముంజికాయ జెల్లీ, మేము ముంజికాయ కళ్ళు అనేవాళ్ళం. ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఒక గిన్నెలోకి అది కూడా మొత్తం నీళ్ళతో వంచేయాలి. లోపల జెల్లీ అంతా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, 3 కాయలు కళ్ళు తీసుకున్నాను, అంటే జెల్లీ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పాలల్లో జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కలిపి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ జెల్లీలు ఈ పాలది కలిపేసుకోవాలి. ఇదిగోండి, జీడిపప్పులు పాలు కలిపేసుకున్నాక ఇది గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఓకేనా? చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఐస్ యాపిల్ అంటే ముంజికాయలు, పాలలో నానబెట్టిన జీడిపప్పులు తీసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, చిన్న టీ గ్లాసు సేమియాలు తీసుకున్నాను. పాలు మరుగుతున్నాయి, సేమియాలు వేసేసుకోవాలి, ఉడకనివ్వాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మరుగుతుంది కదా. మనం ఆల్రెడీ ఇది ఐస్ యాపిల్ కాజు మిక్సర్కి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కలిపేసుకోవాలి. చూడండి, మా అమ్మ వేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇలా కలిపేసుకుని మళ్ళీ కొంతసేపు ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి, చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాము. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చూసి వేసుకోండి. మేమైతే లైట్గానే తింటాం, ఎందుకంటే ఐస్ యాపిల్ అనేది లైట్ స్వీట్ ఉంటుంది కదా. షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకే, షుగర్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు. ఇవ్వండి, ఇలా ముక్కలు చేసుకున్నాం కదా. ఇప్పుడు చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి పాయసంలో. ఒక నిమిషం వేస్తున్నారు చూడండి మా అమ్మ. ముక్కలు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది తాటి ముంజల సీజన్ కదా, చాలా ఎన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి కాయలు. చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు వేయించిన జీడిపప్పులు కూడా కలిపేసుకోవాలి. ఇగో వేసేస్తున్నారు. నేతిలోనే వేయించుకోవాలి. నేతిలో వేయించుకుని జీడిపప్పులు వేసేసుకుని కలుపుకోవాలి. కానీ చెప్తున్నాను కదా, చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. యాలకులు కూడా వేస్తున్నారు మా అమ్మ. ఒక నిమిషం, సారీ అండి, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఐస్ యాపిల్ వేసేసాను కదా, అంటే ముంజలు, అది వేసుకున్నాక చల్లారికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇంకోటి మెయిన్ ఏంటంటే మామిడికాయ ముక్కలు కలుపుకోవాలి. ఇది బంగనపల్లి మామిడి పండు ముక్కలండి. ఆ పాయసంలోని మామిడికాయ ముక్కలు కూడా కలుపుకుంటే అస్సలు టేస్ట్ వస్తుంది, సూపర్ ఉంటుంది. చూడండి, మా అమ్మ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నారు. స్టవ్ అయితే ఆఫ్ చేసే ఉంది. ఓకే, చెప్పాను కదా, యాలకుల పొడి కూడా వేసేసుకున్నాము. నేతిలో వేపించిన జీడిపప్పులు కూడా వేసేసుకున్నాము. నేతిలో వేపించిన జీడిపప్పులు, యాలకుల పొడి వేసేసాము. షుగర్ కూడా ఇందాక వేసేసాం కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు అసలైంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి చాలా నచ్చింది. ఇది ముంజికాయల సీజన్, అంటే ఐస్ యాపిల్ సీజన్. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అవైలబుల్ కదా అన్ని చోట్ల. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయొద్దు, మర్చిపోవద్దు. ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు కూడా, ఇంకా వీడియోస్ చేయాలని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి కొత్తగా మేము ట్రై చేస్తూ ఉంటాము. ఓకేనా? ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. సీజన్లో చాలా బాగుంటుంది. బాయ్.